సనాతన ధర్మ సనాతన ధర్మమే దీని యొక్క ధర్మము. ఎవడు దీనికి అవిరుద్ధంగా వెళ్ళడానికి వీల్లేదు అని కన్వర్షన్ అంతా టోటలీగా స్టాప్ చేయాలి. అదే కాకుండా ఘర వాపసీ కూడా చేయాలి. అప్పుడు హిందూ స్టేట్ చేయాలంటున్నారు మీరు, కానీ మరి ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. మోడీ గారి ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ 9 ఏళ్ళు బట్టి ఉంది. ఎందుకు చేయలేదు చెప్తున్నాను వినండి. ఎందుకు చేయలేదు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు పవర్స్లో ఉండేవారు ఇన్నేళ్ళు. సో ఏంటంటే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ని వాడు అందరూ బాగా ప్రోత్సహించారు. అదే కాదు, ఇప్పుడు కమ్యూనిస్ట్ ఉంది, ఇది ఉంది అంటే సపరేటిస్ట్ ఎలిమెంట్స్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లో ఉంటే ఈ సపరేటిస్ట్ ఎలిమెంట్స్ అందరికీ చాలా స్ట్రాంగ్గా వాడికి బలం ఎక్కువైపోతుంది అన్నమాట. ఫారెన్ నుంచి డబ్బు కూడా ఎక్కువ వస్తుంది, వాళ్ళు ఏమైనా ప్రమోట్ కూడా చేస్తారు. సో దానివల్ల ఏంటవుతున్నది అంటే ఇలాంటి మనం చేశారనుకోండి, ఇప్పుడు మోదీ గారు 10 ఏళ్ళు ఏదైనా చేయవచ్చును, కానీ ఏదైనా చేయాలంటే వాళ్ళకి యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి దే విల్ బర్న్ ద కంట్రీ. దే ఆర్ టెలింగ్ ఇఫ్ యూ డూ ఎనీథింగ్ వీ విల్ బర్న్ ద కంట్రీ చెప్తున్నారు కదా. ఇప్పుడు మోదీ గారు 2/3 మెజారిటీలో గెలిచి ఉంటే ఇందులోనే ది కంట్రీ వుడ్ హ్యావ్ బర్న్డ్. అతను రాహుల్ చెప్పాడు కదా, ఒక స్పీచ్లో చెప్పాడు కదా, అలా ఏదైనా అయిందంటే ది హోల్ కంట్రీ విల్ బర్న్. అంటే అంతా రెడీగా ఉన్నది, కెరాసిన్ పోసి ఉన్నాయి, ఒక అగ్గిపెట్టే పెట్టాలి అని చెప్పాడు. ఒక అగ్గిపెట్టే పెట్టాలంటే చూసుకో హౌ డేంజరస్ ఇట్ ఈస్. ఈ స్టేట్మెంట్స్ ఇట్ ఈస్ లైక్ దట్. సో ఈ స్ట్రాంగ్ డిసిషన్స్ ఆల్సో వీ కెనాట్ టేక్. మొదట ఏం చేయాలి అంటే సైకలాజికలీ ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇది సనాతన ధర్మము ఈ యొక్క దేశము, అందుకు సనాతన ధర్మం మీద అందరూ ఆధారపడి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అందరూ అని ఒక క్లాస్ తీసుకొచ్చి ఇవ్వాలన్నమాట. లాస్ కూడా మార్చాలి, చట్టాలన్నీ మార్చాలంటారు. చట్టాలన్నీ మార్చేయాలి. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇంకోటి చట్టాలు మార్చడం చాలా ఇంపార్టెంట్. ఈ చట్టాలు ఎప్పటి నుంచి వచ్చాయి? బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన చట్టాలు. అది ఆ చట్టాలు ఎలా ఉన్నాయి అంటే మీరు ఏదైనా అపరాధం చేయండి, అలాగ ఏడాది కొద్ది కేసులు మీద నడుస్తూనే ఉన్నాయి. ఒక డిసిషనే రాలేదు. ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్లో కిందసారి అంటే 12 లక్షల కోట్ల దొంగతనం అయింది. ఎవరైనా జైల్లో ఉన్నారా? ఎంతమంది జైల్లో ఉన్నారు? ముఖ్యమైన వాడు ఎవరు జైల్లో వెళ్ళలేదు, ఉన్నారు. అంటే లాస్ అలా ఉన్నాయన్నమాట. మనం ఈ లాస్లో చేంజ్ చేసి ఏం చేయాలి అంటే ఏదైనా ఒక కేసు ఉన్నది అంటే 1 నెలల్లో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేసి పోలీస్ రిపోర్ట్ ఇచ్చేయాలి. ఏడాదిలో దాని యొక్క నిర్ణయం అయిపోవాలి. అప్పుడే దేనికైనా సరే రిజల్ట్ వస్తాయన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే చాలా ఫాల్స్ కేసెస్ కూడా పెట్టేస్తారు అందరూ. ఏమీ లేదు మాట, ఉత్తుకునే మాట హెరాస్ చేయడానికి. అలాంటి కేసులకి ఏం చేయాలంటే బ్రెయిన్ మ్యాపింగ్ నార్కో టెస్ట్ ఏదో ఉంటుంది, డాక్టర్స్ చేస్తారు, ఆ టెస్ట్ చేస్తారన్నమాట. బ్రెయిన్ మ్యాపింగ్ ఆ టెస్ట్ చేశారంటే వెంటనే తెలిసిపోతుందన్నమాట. దట్ టెస్ట్ షుడ్ బి మేడ్ కంపల్సరీ. అలా కాదు ఇప్పుడు ఏంటంటే